ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ రోజు అమ్మటానికి బజాజ్ డీల్ ఆటో వచ్చిందన్నమాట. ఈ మోడల్ వచ్చేసి 2015 లాస్ట్ 11 నెలలు అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనోడు అమ్ముతారని చెప్పేసి తీసుకొచ్చిన మన దగ్గరికి. వీడియో తీసి పెట్టన్నా, ఎవరన్నా కావాలంటే మన దగ్గరికి వచ్చి తీసుకునేటట్టు అని చెప్పి చెప్పినమాట. ఈ ఆటో చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంది, డబల్ గ్లాస్, ఇది సింగిల్ గ్లాస్ కాదు, చూసారా, డబల్ లైట్ల వెహికల్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంది చూసారా, వచ్చేసి ఆ బటన్ ఉంది. పెయింట్ వచ్చేసి ఎలా ఉంది, ఇది ఒరిజినల్ పెయింట్ అని చెప్పి చెప్తున్నా. ఒరిజినల్ కానీ అక్కడక్కడ కొద్ది చిన్న చిన్న స్వట్లు ఉన్నాయి అనమాట, స్క్రాచ్లు. ఇటు సైడ్ వచ్చేసి ఎలా ఉంది, ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మనకి కొద్ది ఇక్కడ గేట్ ఉంటే ఈ గేట్ని సెట్ చేశారు టెంకరింగ్ కొట్టి. తర్వాత వచ్చేసి మనం రైట్ సైడ్ చూసుకోండి ఎలా ఉంది అనేది. సీలింగ్ కూడా చూపించాల్సిన అవసరం లేదన్నమాట. లోపల చూడండి ఎలా ఉంది అనేది. చూసారా ఎలా ఉంది. సీటు వచ్చేసి ఎలా ఉంది, ఫ్రంట్ సీట్ వచ్చేసి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు డాష్ బోర్డు ఉంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత హ్యాండిల్, ఇది ఒరిజినల్ బండితో పాటు వచ్చిన పార్ట్స్ అన్నమాట అన్ని కూడా. బ్రేక్ కిట్ వచ్చేసి ఇది సీల్ కిట్ వేయించండి మనోడు. ఫ్రంట్ ప్లాట్ఫామ్ వచ్చి ఇలా ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ప్లాట్ఫామ్ కొత్తది వేయించింది కానీ బాగానే ఉంది. అది వచ్చేసి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చూద్దాం, లెఫ్ట్ సైడ్ కూడా బాగానే ఉంది, కట్టించారు కాబట్టి బాగానే ఉంది అనమాట. సెంటర్ చూడండి, సెంటర్ ఎలా ఉంది, దీనికి వచ్చేసి పెయింట్ వేసి ఉంది అనమాట. యువత సైడ్ వచ్చేసి యువత బాగానే ఉంది. ఇక్కడ అక్కడక్కడ లైట్ తొక్కుంది కాకుంటే బాగానే ఉంది అనమాట. ఇటు సైడ్ లైట్ గా మనోడే పెయింట్ వేసారు దీనికి ప్లాట్ఫామ్ మధ్యలో. లెఫ్ట్ అండ్ రైట్ రేకులు, స్టీల్ రేకులు ఉన్నాయి, షోయింగ్ ఫిట్టింగ్. రైట్ సైడ్ వచ్చేసి ఎలా ఉంది చూడండి, రైట్ సైడ్ బాగానే ఉంది అనమాట, ఎలాంటి తొక్కు కూడా లేదు. కంపెనీ పెయింటే, కంపెనీ ఎక్కడ ఉంది అనమాట. ఈ రేకులు కంపెనీ, ఇది వచ్చేసి స్టీల్ పెట్టి ఎలా ఉంది దీనికి. టైర్ వచ్చేసి సీల్ టైర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, డిస్క్ వచ్చేసి ఓల్డ్ డిస్క్ లో. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఇక్కడ పెయింట్ అనేది పడింది చూసారా. ఇది వచ్చి దీనికి పడలేదులే కానీ దీనికైతే ఇక్కడ పడింది. మరి ఇక్కడ డ్యామేజ్ ఏమైందో తెలియదు లేక మొత్తానికి అయితే ఇక్కడైతే పడింది పెయింట్. ఇక్కడ మళ్ళీ మొత్తానికి బాగానే ఉంది, తుక్కు కూడా లేదన్నమాట, స్టీలు మెటీరియల్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎలా ఉంది, లైట్గా ఉంది, అక్కడక్కడ కొద్దిగా పెయింట్ అనేది ఉందన్నమాట. ఇకపోతే ఇది కూడా స్టీల్ టైరే. ఇప్పుడు మనం కింద ఎలా ఉందనేది చూద్దాం. కింద వచ్చేసి ఎదర ప్లాట్ఫామ్ ఇలా ఉంది. అవతల టైరు, తర్వాత వచ్చేసి ఇంజను అండ్ గేర్ బాక్స్, తర్వాత యువతల టైరు, టైమర్సు, బ్యాటరీ వచ్చేసి. ఈ బండి వచ్చేసి సెల్ఫే. ఇప్పుడు ఒకసారి మనం సెల్ఫ్ కొట్టి ఇంజన్ ఎలా ఉందనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ చూస్తే ఇది BS3 ఇంజన్ అన్నమాట. ఇంజన్ వచ్చేసి ఇది మరి ఇంజన్ వచ్చేసి ఇది బోర్ చేయించింది అన్నట. అవతల వాళ్ళు మనోళ్ళకి ఇచ్చేటప్పుడు బోర్ చేసి ఇచ్చారంట. మనోడి దగ్గరికి వచ్చినాక ఇంజన్ కూలింగ్ పెట్టిందంట. నువ్వు ఎన్నాళ్ళు అవుతుంది, మనోడు కొని 5 నెలలు అవుతుందంట. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ వస్తే ఎలా ఉంది, ఇంజన్ చూస్తే మొత్తం ఇక్కడ మంచిగా పేస్ట్ బండి పెట్టి ఇంజన్ ఫిల్టర్, ఇంజన్ వచ్చేసి ఎలా ఉంది. తర్వాత వచ్చేసి యువతలు కూడా మొత్తం బాగానే ఉంది అనమాట, కండిషన్లో ఉంది. సెల్ఫ్ కొట్టి ఇంజన్ ఎలా ఆడుతుంది అనేది బీటింగ్ మనం విందాం. సెల్ఫ్ కొట్టిపోతాము. ఓకే, ఇంజన్ బీటింగ్ ఏనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ అయితే బాగానే ఉంది, బీడింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. గ్యాస్ కూడా ఏమి రావట్లేదు అనమాట. ఇంజన్ అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ బండి ఒకసారి మనం కస్టమర్ ఎంత చెప్తుండు ఏందని చెప్పేసి ఏమైనా తగ్గించేది ఉందా దాని గురించి మాట్లాడదాం. ఎంత చెప్తున్నావు? 1,20,000 చెప్తున్నా. ఒక 4-5 వేలు బార్గెనింగ్ ఉంది. బార్గెనింగ్ అంటే కొద్దిగా తగ్గింపు. 1,20,000 చూస్తున్నట. దగ్గరికి వచ్చి చూసుకుంటే బండి ఒక 5,000 తగ్గిస్తా అని చెప్పి చెప్తున్నమాట. కాగితాలు మొత్తం ఫోర్స్ ఉన్నాయి. కాగితాలు, ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం 7 నెలల దాకా ఉంది. ఫిట్నెస్ వచ్చేసి 2030 దాకా ఉంది. బ్రేక్ వచ్చేసి సంవత్సరం ఉంది. పొల్యూషన్ 6 నెలలు 5 నెలలు ఉంటుంది. ఓకేనా, విన్నారా డీటెయిల్స్ మాత్రం. వచ్చేసి బండి ఇది, దీనికి డెక్కు లేదు, ఏమి లేదు, ఉన్న ఫలంగా అమ్మేస్తారంట. మీకు ఎవరికైనా కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ బండి చూసారుగా బండి ఎలా ఉందనేది
చుట్టూ బాగానే ఉందిలే కానీ లెఫ్ట్ సైడ్ ఒకటి కొద్దిగా లైట్గా అక్కడ నేను చూపించిన కదా దగ్గర ఇందాక పెయింట్ ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి సెల్లుకి మొత్తం లోపల బాగానే ఉందని కొద్దిగా ఇటు సైడ్ జరుగుతాం ఒకసారి. ఇక్కడ లైట్గా ఇక్కడ తుక్కుందన్నమాట లైట్గా. అవతల సైడ్ బాగానే ఉంది కానీ కొద్దిగా ఇక్కడ వరకు అయితే ఇదైతే ఉంది. మిగతా అది మొత్తం బాగానే ఉంది. ఫైనాన్స్ ఏమీ లేదు, క్యాష్ ఇస్తే ఇచ్చేస్తా అని చెప్పి చెప్తున్నమాట. మీకు గనక ఈ బండి కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం బండి నచ్చితే మాత్రం మనకి మీకు తెలుసుగా ఎటువంటి కస్టమర్ నెంబర్ అనేది పెట్టనమాట నేను. ఎందుకంటే వాళ్ళు కస్టమర్ నెంబర్ ఫస్ట్ పెట్టమంటారు. తర్వాత ఏం చేసినట్టు అన్న వద్దని చెప్పి చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫోన్‌లో వస్తే ఈ రిస్క్ ఉంటదని. గతంలో కూడా మనం ఏదో ఇంత పెడితే దానికి ఫోన్‌లు వచ్చాయన ఆ నెంబరే తీసేసి వేరే నెంబర్ కొనుక్కుంటాం. మన వల్ల ఆయనకి 300 లాస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఈ బండి గనుక నచ్చితే మాత్రం కావాలనుకుంటే నాకు మనకి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది కదా! ముత్తు యాదవ్ అని చెప్పేసి కొడితే మీకు ఇన్‌స్టా ఐడీ వస్తుంది నాది. ఫోన్ చేయండి అందులో. మీకు ఈ బండి ఉంటే మాత్రం కంపల్సరీగా ఏమేమి పెట్టను ఉన్న పలంగా వీడియో పెడతా. అదే సేల్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు దీని కింద డిస్క్రిప్షన్‌లో బరాబర్ సేల్ అయిందని చెప్పి చెప్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే మాత్రం మనకి కాల్ చేయండి. టైమింగ్ కూడా తెలుసు మీకు. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎక్కువ వీడియో నాది ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.